తిరుపతి విన్నారు కదండి, ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతి వెళ్తున్నాం. మార్నింగ్ 2కి లేచి అందరం రెడీ అయిపోయాం. ఏదైనా పని ఉంటే లాభం, కానీ ఇలాంటి ట్రిప్ అయితే మాత్రం ముందే లేచి రెడీ అయిపోతాం. మా అమ్మ తాతయ్య దేవుడికి దండం పెట్టుకుంటున్నారు చూడండి, ఎందుకంటే శ్రావణ్ వెళ్ళి రావాలని. మేము 4 కల్లా స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చూసారు కదండి మా సాంప్రదాయని సుద్దపూసని. మా ట్రైన్ మార్నింగ్ 5:05కి, మేము 4:40 కల్లా రీచ్ అయిపోయాం రైల్వే స్టేషన్ కి. నేనైతే ఆటో అన్నికి బై చెప్పేసాను జాగ్రత్తగా వెళ్ళని. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. కానీ మా చిన్నాన్ని చూడండి, పాపం నాకేంటి బాధ అన్నట్టు చూస్తున్నాడు. అయ్యో రామ, మా అమ్మ వీడియో తీస్తున్నారని సిగ్గుపడుతుంది. టీ అంటే తుని, మాకు తుని రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి తునొచ్చి వెక్కుతా. సరదాగా అమ్మ నాన్నతో కలిసి లోపలికి వచ్చేసాను. మా ఓడు బయట వచ్చేసాడు గాని లోపలికి వచ్చి ట్రోలీ ఎక్కి ఆడేసుకుంటున్నాడు. వాడి నవ్వు ఆడుకునేవాడిని డిస్టర్బ్ చేయడానికే పుట్టినట్టున్నాం మేమిద్దరం. వాడిని ఆడుకోనేమో సరదాగా ట్రైన్ వెళ్తుంటే పై చెప్పేశాను. ఈ లోపే మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ముందుగా అయితే మా తాతయ్యని తీసుకుని ట్రైన్ ఎక్కేసాను. తర్వాత చూడండి మా డాడీ మా మామయ్య ఎలా పరిగెడుతున్నారు. డాడీ త్వరగా చెప్పండి. ఇంకా ట్రైన్ ఎక్కేసి హాయిగా బజ్జున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మా అమ్మమ్మ వేడిగా ఉప్మా చేసింది, కానీ అది మేము తినే టైంకి చల్లగా అయిపోయింది. అయినా తినేసాం. తినేసి హ్యాపీగా బుక్ తీసాను కాసేపు చదువుకుందామని. తిన్న తరగాలి కదా మరి. అలా చల్లగాలికి స్లీప్ వేసేసాను. నేను లేచేసరికి మా చిన్నాడు చూడండి కిటికీ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. హాయిగా ఆడుకోండి. ఈలోగా నా ఫ్రెండ్ రిషి వచ్చిందమ్మా పక్క సీట్ నుంచి. ఇద్దరం కలిసి స్నాక్స్ తినిపించుకున్నాం. హ్యాపీగా మళ్ళీ కలిసి ఆడుకున్నాం. మా అమ్మ నేను సరదాగా ఆటలాడుకున్నాం. ఆకేసి పీటేసి పప్పెట్టి బువ్వెట్టి చారోసి పెరుగేసి అత్తారింటికి దారేదంటే కిత కిత కిత. గుర్తుందా, ఒక టీ అంటే తుని, ఇంకో టీ అంటే తిరుపతి. మేము 11 కల్లా రీచ్ అయిపోయాం తిరుపతి. అయ్యో రామ, కొండపైకి ఆ టైంకి ఎంట్రీ లేదంట కదా. ఈ ఆర్చ్ దగ్గరే 3 వరకు వెయిట్ చేసి. వావ్, వ్యూ ఎంత బాగుంది కదా. ఆ వ్యూ చూసుకుంటూ కొండపైకి స్టార్ట్ అయిపోయాం.